ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆంజనేయుడి పెళ్లి నాటిక వింటారు. రచన శ్రీ బృందావనం విజయసారథి. వినండి. ఆంజనేయుడి పెళ్లి నాటిక. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రధాయం భజే నాయపుత్రం భజే నాయనా ఆంజనేయులు, నీ యుక్త వయస్సంతా ఆ స్తోత్రాలతోనే పూర్తి చేస్తావా, లేక ఏదైనా పెళ్లి ఆలోచన ఉందా? ఉంది బామ్మ, ఉంది. అతి త్వరలోనే, ఈ శతాబ్దాంతానికి లోపే నా పెళ్లి. బామ్మ నాదో చిన్న కోరికే. నేను అప్పటిదాకా బతికుండేట్టు కాస్త వంట బాగా చేయవే. నువ్వు చేసేవి తినలేక మరీ చూస్తున్నాను. పోని ఆంజనేయులు, ఓ మంచి వంటలెక్కనైనా చూసి పెళ్లి చేసుకోరా నాయన. నీ కోరిక తీరుతుంది, నాకు ఈ శ్రమ తప్పుతుంది. బామ్మ, మళ్ళీ అదే అనద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నే కోరుకునే అమ్మాయి దొరికేంత వరకు నీ చేతికి పని తప్పదు, నాకు నిరీక్షణ తప్పదు. సర్లే నాయన, నువ్వు రిటైర్ అయ్యే లోపుగా పెళ్లి చేసుకో. ఆ వచ్చే డబ్బుతో పెన్షన్తో ఈ ముసలి మొగుడు ఆ కుర్ర పెళ్ళం హాయిగా కాపురం చేద్దురు. బామ్మ, నువ్వు మరీ నన్ను రెచ్చగొడుతున్నావు. నా నాయనే, నీ కోపం వచ్చిందా? నువ్వేమైనా బుజ్జివా రెచ్చి అరిగిపోవటానికి? ఇదిగో చూడు ఆంజనేయులు, నువ్వు ఈ శ్రావణ మాసం లోపు పెళ్లి చేసుకోపోయావో నేనే ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తాను, అంతే. తెలిసిందా? ఏ బెదిరిస్తున్నావుటే బామ్మ? కాదు, ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను. ఇప్పటికే నీ కోసం చూసి వచ్చిన సంబంధాలన్నీ పెళ్లిళ్ళయి హాయిగా పిల్ల జలతో కాపురాలు చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం అదిగో అదే అనద్దంటున్నాను. ఏ మనిషికైనా ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని బతుకు తాతయ్య లేని బామ్మ బతుకు లాంటిదే. ఏడ్చినట్లుంది నీ సామెత. నీ లక్ష్యం ఏదైనా దేశాన్ని ఉద్ధరించేదా, లేక నిన్ను ఉద్ధరించేదా? చూడు ఆంజనేయులు, నా మాట విని డబ్బు ఉద్యోగం ఉన్న అమ్మాయే కావాలని ముండి పట్టుదల వదిలే. లేకపోతే ఈ జన్మకు నీ పెళ్లి చూసే అదృష్టం నాకుండదు. మా నాన్న పెళ్ళెప్పుడు ఇదే మాట అన్నావట. నీకేం ఢోకా లేదు. అయినా నువ్వు విన్నన్నా చెప్పవే బామ్మ, నా మాట నాదే. కాకపోతే ఈ జన్మకు పెళ్ళైనా లేకుండా ఉంటా గానీ నా నిర్ణయంలోంచి మాత్రం ఏ మార్పు ఉండబోదు. అంతే మరి. సరే, ఇంకే నువ్వు కోరుకున్నట్లే అత్తామామం లేని డబ్బు ఉద్యోగం ఉన్న వధువునే చేసుకో. బామ్మ, నీ మాటలతో నా ఆఫీస్ టైం అంతా తినేసావు. త్వరగా వడ్డించు, ఆఫీస్కి వెళ్ళాలి. సరేరా, ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పుతుందా? ఆంజనేయులు పేరు పెట్టుకున్నందుకు తగ్గ లక్షణాలే వచ్చాయి. అమ్మాయిలను వేధించే పురుష పుంగవులు, యువతి ఆత్మహత్యా యత్నం. చచ, పేపర్ చూద్దామంటేనే భయం. ఒక్కటి అనుకూలమైన వార్త ఉండదు. వరుడు కావలెను. ఇదేదో మన బాబుతేనే. ఆ అమ్మాయి పేరు సువచ్చల. బామ్మోయ్, ఓ బామ్మ, ఇటు రావే, త్వరగా ఇటు రా. ఏం కొంతమంది ఆయన కర్మదాని నీకు పెళ్లి ఆలోచన వచ్చిందా ఏమిటి? మా బామ్మ జీనియస్. మహా కరెక్ట్ గా ఊహించావు. ఇదిగో ఇటు చూడు, ఈ పేపర్లో ఓ అమ్మాయి నాకు మొగుడు కావాలి అని ఒక పెద్ద ప్రకటన ఇచ్చిందే. మా నాయనే, ఇది ఎవరో నీకు తోడిపోయిన దానిలాగే ఉంది. ఇంకేం రాసిందేమిటి? ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు తెలియరట. అంటే లేనట్టే కదా. ఆస్తంతటికి తానే వారసురాలట. పైపెచ్చు బ్యాంకులో ఉద్యోగంట. అబ్బా బ్యాంకు డబ్బంతా మాదే. చామన ఛాయ రంగు. రంగు రూపుతో మనకేం పనిలే గాని అన్ని శుభలక్షణాలే. మరి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుసుకోమని వ్రాసిందో చూడు. చూస్తున్నానే, నేను అదే చూస్తున్నాను. వివాహం చేసుకోదలిచిన వారు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్వయంగా సంప్రదించండి. వెరీ గుడ్ బామా, ఇన్నాళ్లకు నాకు కావలసిన సంబంధం దొరికిందే. మా ఆంజనేయుడు ఎంత అదృష్టవంతుడు. వాడి అదృష్టం అంతా వాడి మూతిలోనే ఉంది. ఒరే అబ్బాయి, పేపర్లో ఈ ప్రకటన చూసి అంతా ఎగబడతారేమో కదా. ఎంతమంది వచ్చినా సరే తప్పనిసరిగా ఆ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుని తీరాలి.
బామ్మ బామ్మ, ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి అయ్యేలా దీవించవే. అంతా సువర్చల లీల. నువ్వు ఆఫీసు నుండి కొంచెం పెందలాడేరా. చూడు, తలకు కాస్తంత రంగు వేసుకుని పెళ్లి చూపులకు వెళదు గాని. ఆ పిల్ల జుట్టు నెసిన వాడిని చేసుకోకపోవచ్చు. మా బామ్మ చాలా ఫాస్ట్. నేను 2ంటికి వచ్చి రెడీ అయిపోతాను, నువ్వు కూడా రెడీగా ఉండు. వస్తా. ఆంజనేయులు పెళ్లి అనేసరికి ఏం గంతులేస్తున్నాడు పిచ్చి సన్యాసి. అబ్బో, చాలా మంది వచ్చారే బామ్మ. ఆ సువర్చల నన్ను అసలు చూస్తుందంటావా? ఎవరినైనా ఒప్పేసుకుని ఉంటుందా? నీ మొహం అపుసుకునపు మాటలు మాట్లాడకు. చూడు, ఎవరినో పిలుస్తున్నట్టున్నారు. అటు పద. రండి, ఇలా కూర్చోండి. మీ పేరేమన్నారు? ఆంజనేయులు, ఎంఏ. మీ విజిటింగ్ కార్డు ఇలా ఇస్తారా? అమ్మాయి గారు అపాయింట్మెంట్ ఇవ్వగానే పిలుస్తాను. కూర్చోండి. బామ్మో, ఇక్కడ అంతా సిస్టమేటిక్ గా ఉంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందంటావా? పిచ్చి సన్యాసి, మీ తాతయ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇట్లాగే ఉపలాడి పట్టాడు తెలుసా? నాకెట్లా తెలుస్తుందే బామ్మ? అయినా ఇప్పుడు నువ్వు ఫ్లాష్ బ్యాక్ వద్దు, వర్తమానంలోకి రా. ఆంజనేయులు, ఆంజనేయులు. అమ్మయ్యా బామ్ము, నా పేరు వచ్చింది. నువ్వు నాతో పాటు లోపలికి రావే. ఎంతైనా ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు. ఆమె లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి. ఇవి నా గర్ల్ ఫ్రెండ్ కదయ్యా, స్వయానా మా బామ్మ. మీ బామ్మే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మా అమ్మగారు రికమెండేషన్స్ ఒప్పుకోరు. రూల్స్ అంటే రూల్సే. దీనికి తోడు బోర్డు రూల్స్ కూడానా? అవమానకరంగా మాట్లాడితే మీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయబడుతుంది. జాగ్రత్త. అమ్మో, ఆ ప్రమాదం కూడా ఉందా? బాబు, వాడేదో తెలియక వాగాడు గాని వాడిని ఒక్కడిని లోపలికి పోనీయండి. ఈ ఇంటర్వ్యూ రద్దు అయితే వాడి జీవితమే రద్దు. సరే పోండి. ఆమె మొహం చూసి మిమ్మల్ని పంపిస్తున్నాను. హలో మిస్టర్ ఆంజనేయులు, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి. మీకేం కావాలి? నాకు మీరు కావాలి. నేను అడిగింది మీరేం తీసుకుంటారు అని. ఓ అదే. నో థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి అడ్డగాడిదకు వృధా ఖర్చు తగ్గించుకోండి. నిజం చెప్పారు. డ్రింక్స్ ఇచ్చి మీ డబ్బుకు చాలా వృధా చేశారనుకుంటాను. చూడండి ఆంజనేయులు గారు, మీరు నన్ను అభిమానిస్తున్నారా లేక నా డబ్బునా? మీరు మరీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు. కానీ భార్యాభర్తల మధ్య అనురాగానికి వారధి డబ్బు అని నమ్మేవాడిని నేను. అంటే డబ్బు అనురాగం కంటే విలువైనదనా మీ అభిప్రాయం? ముమ్మాటికి నిజం. మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో మీ డబ్బును అంతే జాగ్రత్తగా చూసుకుంటానంటే నమ్మండి. ఈ డబ్బు మనిషితో కాపురం చేయడం కష్టమేనే. మీరేమంటున్నారో? ఆహా, మీరు నాకు బాగా నచ్చారు. నిజంగానా? నిజంగానేనండి. నేను మీలాంటి మనీ మనిషి కోసమే ఇంతకాలం ఆగాను. చాలా సంతోషం. ఆ దేవుడు కూడా ఇలాంటి కేసులు చాలా జాగ్రత్తగా జాయింట్ చేస్తాడు. బైదిపై మన పెళ్లి ఈ రోజు రాత్రికే జరిగిపోవాలి. అంత అర్జెంటుగానా? లేకపోతే మా బంధువులంతా వచ్చి మన పెళ్లి ఘనంగా జరపాలని పట్టుబట్టి మరి డబ్బంతా వేస్ట్ చేయిస్తారు. ఏమంటారు? ఓ, మీరు మరీ నాకంటే గొప్పవారిలో ఉన్నారు. నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్పండి. మరేం లేదు, నాతో పాటే మా బామ్మ కూడా వచ్చింది. పెద్దది. ఆమె ఒక్కదాన్ని మన పెళ్లికి సాక్ష్యంగా పెట్టుకుంటే బాగుంటుంది. అదైనా వేస్టే. అయినా పర్వాలేదు, మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఖర్చులు తప్పవు. మరి మన పెళ్లి ఎక్కడో చెప్పారు కదూ? అదే మరిచాను. ఈ ప్రక్క వీధిలో ఇంకాసేపట్లో ఓ పెళ్లి జరగబోతుంది. మన వెంటనే అక్కడికి వెళ్ళేట్లయితే ఆ పెళ్లి మేళాలతో ఆ మంత్రాలతో ఓ పైసా ఖర్చు లేకుండా మన పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటారు? అమ్మో అమ్మో, నీకెందుకు ఎంతకాలం పెళ్లి కాలేదో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఒరే ఆంజనేయులు, నీ అంత అదృష్టవంతుడు మరి ఉండడంటే పో. అయితే సువత్సల గారు, మనం వెంటనే ఆ పెళ్లి పందిరి దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళు వృధాగా టైం ఖర్చు చేయడం ఎందుకని ముందుగానే పెళ్లి మంత్రాలు ప్రారంభిస్తే మనం వెనకబడిపోతాం. నిజమేనండి. త్వరగా పోతండి, వెళదాం వెళదాం. సువత్సల, ఇలా దగ్గరకురా. ఎవ్వరూ చూడకుండా జీలకర్ర బెల్లం తెచ్చాను. ఇదిగో, కాస్త నా తలపై పెట్టు. నేను నీ నెత్తి మీద పెడతాను. ఇలా ఇవ్వండి. అరే, పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడండి. మనం రెడీ. మెడ ఉంచు.
ఏ సువర్చల, అంతా పొరపాటున మనపై అక్షింతలు చల్లుతున్నారు. కొంగు పట్టు కింద పడిపోకుండా రేపెప్పుడైనా పులిహోర చేసుకోవచ్చు. మీరు మరీను మా వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు. మీ వాటు అంటున్నావు, వీళ్ళంతా వీళ్ళంతా మా వాళ్లే. అదిగో మీ బామ్మ వస్తోంది, ఆమెను అడిగి తెలుసుకోండి. ఏంటే బామ్మ సువర్చ చెప్పేది? అవును, ఇడుగో ఈయనే మీ మామగారు. ఆ? ఎవరు ఈయన? మోసం, ఇదంతా మోసం. ఇందాక ఇంటర్వ్యూ దగ్గర ఆపిన ఆయన ఈయనే కదూ? అవును బాబు, నేనే. ఇందాక నిన్ను ఆపిన గుమాస్తానే, సుందరరామాయణ, సువర్చల తండ్రిని. ఇప్పుడు ఇక్కడికి పెళ్లి జరిగింది నీ పెద్ద బావమరిదికే. ఏంటే బామ్మ, వీళ్ళంతా స్టెంట్ మాస్టర్లా మాట్లాడుతుంటే వీళ్ళల్లా నువ్వేం మాట్లాడవేమే? పిచ్చి సన్యాసి, నువ్వు వినేది చూసేది అంతా నిజం. నీ మొండి పట్టుదలతో నువ్వు ఉంటే నీకు ఈ జన్మకు పెళ్లి కాదని నేను సువర్చల కలిసే ఈ పెళ్లి నాటకం ఆడాం. సువర్చల మనకు దూరపు బంధువులమ్మాయే, తెలివైన పిల్ల. నువ్వేం మాట్లాడకు. ఓసినా బామ్మ, డిటెక్టివ్ నవలు చదివి నా కొంప ముంచావు కదే. నా చిట్టి తండ్రి, నీ కొంప నేనేమీ ఉంచలా, నీ కొంప నిలిపాను. ఇకనైనా డబ్బు జబ్బు పోగొట్టుకుని సువర్చల చేతి మీదుగా నీకు కావలసినవి చేయించుకుని తింటూ హాయిగా కాపురం చేసుకో. నేను రామ కృష్ణ అనుకుంటూ అలా అలా ఊటీ బృందావనం వెళ్ళి వస్తాను. అబ్బా బామ్మ, చంపేస్తున్నావు కదే. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సింది రామకృష్ణ అనుకునే వాళ్ళు కాదే, మాలాంటి కొత్త జంట. నువ్వు వెళ్లాల్సింది కాశీకే. అమ్మాయి సువర్చల, ఆంజనేయులు దారికొచ్చాడు. నువ్వు ఇక బండి లాగించేయి. సరేలే.